అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తీగజాతి కూరగాయల్లో చీడపీడలు నివారణ, డ్రాగన్ ఫ్రూట్ సాగులో మెలకువలు, వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు అధిగమించేందుకు మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో పండ్ల మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ అనే కొత్త పండు చేరింది. నాగజముడు జాతికి చెందిన మొక్క ఇది. వియత్నాం దేశానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ తెలుగు రాష్ట్రాలలోనూ గత 3-4 ఏళ్లుగా ఆదరణకు నోచుకుంటోంది. అయితే భారీ పెట్టుబడులతో కూడిన పంట కావడంతో మార్కెట్ గమనాన్ని అనుసరించి పరిమితంగా సాగు చేయటం మంచిదన్నది అనుభవజ్ఞుల సూచన. అసలు డ్రాగన్ ఫ్రూట్ను ఎలా సాగు చేస్తారు, నాటిన ఎన్ని రోజులకు ఫలసాయానికి వస్తుంది, ఎంత దిగుబడిని తీయవచ్చు, సాగులో విశేషాలేమిటి? ఆసక్తికరమైన ఈ సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ప్రస్తుతం మనం మార్కెట్లో మంచి ఆకర్షించే ఫ్రూట్స్లలో మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది తెలుసు. దీని సాగు కొరకు 500 mm నుంచి 1500 mm వర్షపాతం ఉన్న ప్రాంతము, 30-35 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఈ అన్ని ప్రాంతాలు అనుకూలము. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేసుకోవచ్చును. ఇంకా ఇది ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. ఇది ఈ క్యాక్టస్ జాతి అంటే నాగజముడు కుటుంబానికి సంబంధించిన ఎడారి మొక్క కాబట్టి దీనికి ఎక్కువ నీటి అవసరం ఉండదు. వినియోగదారులు ఇష్టపడేది పైన రెడ్ స్కిన్తోని రెడ్ ఫ్లష్ ఉండేది. అలాగే ఇంకొక రకం ఏంటంటే పైన రెడ్ స్కిన్తోని పల్ప్ అనేది వైట్ కలర్ ఉండే రకాలను మనం సాగుకి ఎంచుకోవచ్చును. 15 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు పొడవు గల కాండం ముక్కలను తీసుకొని దీన్ని ప్రైమరీ నర్సరీలో ఒక 15 నుంచి 30 రోజుల వరకు పెంచి దానికి వేర్లు ఏర్పడిన తర్వాత మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది క్లైంబింగ్ నేచర్ ఉన్నటువంటిది క్యాక్టస్ జాతి మొక్క కాబట్టి దీనికి ఆధారం అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సాధారణంగా సిమెంట్ పోల్స్ కానీ, వెదురు పోల్స్ కానీ, లేదంటే సరువుడు కర్రలు కానీ మనం వినియోగించవచ్చును. దీనిలో మనకు ఒక కొమ్మ నుంచి ఒక ఫ్రూట్ వస్తుంది కాబట్టి దీన్ని మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవడానికి ఒక 2 మీటర్ల హైట్ ఉన్నటువంటి సిమెంట్ పోల్కి దానికి సిమెంట్ రింగ్ అనేది ఒక వలయం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిమెంట్ పోల్స్ అనేది 2 వరుసల మధ్యలో ఎటు చూసినా 3 మీటర్లు ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చును. ఒక పోల్కి 4 వైపులా మనం ఒక్కొక్క మొక్కను నాటుకోవాలి. ఒక్కొక్క గుంతకు మనకు ఒక 10-15 కిలోల పశువుల ఎరువు, ఒక 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, వేపపిండి ఉన్నట్లయితే ఒక 1/2 కిలో వరకు వేసుకొని మనం గుంతలను పూడ్చి పోల్కి మొక్కలను నాటుకోవాలి. ఈ మొక్కలు నాటుకునేటప్పుడే మనం డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. తక్కువ నీటితో కూడా మనం
ఈ క్రాప్ని మనం సస్టైన్ చేసుకోవచ్చును. సో ఈ మొక్కలు అనేది ఈ నిటారుగా బ్రాంచింగ్ లేకుండా స్ట్రైట్గా ఒకే కొమ్మ చెట్టు అనేది పెరిగేటట్టు దాన్ని మధ్య మధ్యలో స్టేకింగ్ చేస్తూ పైన రింగ్ వరకు వచ్చే వరకు కూడా ఎలాంటి బ్రాంచెస్ రాకుండా మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. పైన రింగ్కు రీచ్ అయిన తర్వాత మనం టిప్ని మనం కట్ చేసినట్లయితే ప్రైమరీ బ్రాంచెస్ ఏర్పడతాయి. డ్రాగన్ ఫ్రూట్ని ఒక సంవత్సరంన్నర పెంచిన తర్వాత మొదటి ఖాత స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 2 సంవత్సరాలు పెంచిన తర్వాత మనకు ఎకనామిక్ ఈల్డ్ అనేది వస్తుంది. దీనికి అవసరమైనటువంటి ఎరువుల మోతాదు మొదటి 2 సంవత్సరాలకు 300 గ్రాముల యూరియా, అలాగే 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 333 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం 4 భాగాలుగా విభజించుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనము ఒక్కొక్క పోల్కి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే 2వ సంవత్సరం కూడా ఇదే డోస్ని మనం కంటిన్యూ చేయవచ్చును. సో 3వ సంవత్సరం నుంచి మన గార్డెన్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో దీనికి కొరకు ప్రతి సంవత్సరము 1.25 కిలోల యూరియా, 4.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 500 గ్రామ్స్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఫెర్టిలైజర్ డోస్ అవసరం అవుతుంది. సో ఈ డోస్ని మనము 4 భాగాలుగా చేసుకొని 3 నెలలకు ఒకసారి మనము ఒక్కొక్క పోల్కి ఫెర్టిలైజర్ వేసి నీరుని అందించుకున్నట్లయితే చెట్లు బాగా వేపుగా పెరుగుతాయి. ఇదే డోస్ని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని పాదులలో వేసుకొని మిగతా యూరియా, పొటాష్ భాగాలని మనము డ్రిప్ ద్వారా వారానికి ఒకసారి చొప్పున సమభాగాలుగా చేసుకొని కూడా మనం డ్రిప్ ద్వారా అందించవచ్చును. ప్రతి సంవత్సరము వర్షాకాలంలోనే మనం పశువుల ఎరువు ఒక 10-15 కిలోలు ప్రతి పోల్కి వేసుకోవాలి. దీంట్లో మనము ట్రైకోడర్మా, సూడోమోనాస్ వంటి జీవన ఎరువులను ఎన్రిచ్ చేసి వేసుకున్నట్లయితే వేరుకులు కానీ కాలర్ రాట్ కానీ రాకుండా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా మనకు పురుగుల సమస్య ఏమి ఉండదు. సో తెగుళ్ళకు వచ్చినట్లయితే నీరు ఎక్కువ పారినా లేదంటే నీటి తడి ఎక్కువ అయిపోయినా కూడా కాలర్ రాట్ కానీ, కాండం కుళ్ళు తెగులు అని, కాండం మీద మచ్చ తెగులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది రాకుండా ఉండడానికి 1-2 సంవత్సరాల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా రిడమిల్ ఎంజెడ్ 2.5 గ్రాములతోని తెగులు లక్షణాలు గమనించిన వెంటనే మనం డ్రెంచింగ్ చేసుకోవడం లేదా చెట్టు మీద స్ప్రే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ మనకు 45 డిగ్రీల టెంపరేచర్ రీచ్ అయినప్పుడు స్కాచింగ్ అయిపోయి కాండం అంతా కుళ్ళిపోయినట్లు మచ్చలుగా వాటరీగా అయిపోతుంది. సో ఇది కాకుండా ఉండడానికి టెంపరీగా ఏవైతే పోల్స్ మీద, క్రౌన్స్ మీద టెంపరీగా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం కానీ లేదంటే యాంటీ ట్రాన్స్పరెంట్స్ని స్ప్రే చేసుకోవాలి. దీంట్లో కయోలిన్ పౌడర్ దొరుకుతుంది. ఇది లీటర్కి 10 గ్రాముల చొప్పున వారం 10 రోజులకు ఒకసారి ఒక 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకోవడం. దీంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే గ్రీనిష్గా ఉంటుంది. మనకు సన్ బర్న్ కాకుండా, స్కాచింగ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది ఫ్లవరింగ్ అనేది మే, జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఒక 30 రోజుల్లో ఫ్లవర్ పూసిన తర్వాత 30 రోజుల తర్వాత మనకు ఫ్రూట్ అనేది హార్వెస్టింగ్కి వస్తుంది. మార్కెట్కి అనుకూలంగా ఉండాలంటే దాదాపుగా ఒక్కొక్క కాయ 250 గ్రాముల పైన ఉన్నట్లయితే మార్కెట్కి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ని మనము పైన స్కిన్ అనేది గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్లోకి లేదా రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. డిస్టెన్స్ మార్కెట్కి అయితే పింక్కి టర్న్ అయిన వెంటనే నెక్స్ట్ డే లేదా 2వ రోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టుకి మనం ప్రొడక్టివ్ బ్రాంచెస్ అనేది ఒక 50 వరకు మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎకరానికి మనకు దాదాపుగా 5 టన్నుల దిగుబడిని 3 సంవత్సరాలు ఆ 10 సంవత్సరాల నుంచి తీసుకోవచ్చును. ఈ తోటని మనం 10-15 సంవత్సరాల వరకు కూడా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చును. నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలును బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకొని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా బీర, ఆనప, కాకర వంటి పందిరి జాతి కూరగాయలను క్రింద ప్రాకించడం కంటే పందిళ్లు వేయడం ద్వారా మేలైన దిగుబడితో పాటు మంచి నాణ్యతను సాధించవచ్చు.
అయితే సాగు ఆరంభం నుంచి చీడపీడలు పంటలపై సవాలు విసురుతూ దిగుబడులను హరించి వేస్తుంటాయి. వర్షాకాలంలో పెంకు పురుగులు, ఆకు తినే పురుగులు, రసం పీల్చు పురుగులు, బూడిద, బూజు తెగుళ్లతో పాటు పండు ఈగ వంటివి ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు ప్రారంభం నుంచి కొంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అంటూ తీగజాతి కూరగాయల్లో వచ్చే చీడపీడలు నివారణ చర్యల గురించి సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతు సోదరులు ఈ తీగజాతి కూరగాయల పెంపకాన్ని కూడా ఎక్కువగా విస్తీర్ణంలో చేస్తున్నారు. బీర కానీ, కాకర కానీ, ఆనప, గుమ్మడి ఇలాంటి పంటల్ని వేస్తుంటారు. వీటిలో కూడా మనకి చాలా రకాల చీడపీడల సమస్యలు కూడా వచ్చి పంట నష్టపోవడం అనేది జరుగుతుంటుంది. ఒకవేళ పంట వచ్చినా కానీ నాణ్యత లేకపోవడం, అదేవిధంగా ఈ కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించడం వల్ల ఈ పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో మనం పురుగులు కనుక చూస్తే ఈ గుమ్మడి పెంకు పురుగు అని అంటారు. దీన్నే మనం పంప్కిన్ బీటిల్, రెడ్ పంప్కిన్ బీటిల్ అని చెప్పేసి సాధారణంగా పిలుచుకుంటాం. ఇది వచ్చేటప్పుడు ఏంటంటే ఆకుల్ని తినేయటం, ఈ లేత చిగురులు ఏవైతే ఉంటాయో ఆ చిగురులను తినేసి తద్వారా పూత నాశనం అయిపోవడం, తద్వారా పంట ఫలదీకరణం జరగక కాయలు కానీ అవి రాకుండా ఆపేస్తుంది. కాబట్టి ఈ గుమ్మడి పెంకు పురుగుని మనం గమనించుకొని వీటి నివారణ కోసం మనం ఏంటంటే ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదంటే క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ రసాయన మందులు ఏంటంటే కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, అలా కాకుండా పంట వేసిన నెల రోజుల నుంచి కూడా 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు వేప గింజలు దొరకవనుకుంటే ఈ వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ పిచికారీ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు ఉధృతి తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. వీటితో పాటుగా మనకి తీగజాతి కూరగాయల్లో వచ్చేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య పండు ఈగ. మనకి కాకరలో కానీ, బీరలో కానీ, గుమ్మడిలో కానీ మనకి ఈ పండు ఈగ వచ్చి చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఇదేంటంటే పూత వచ్చిన దగ్గర పూతలో ఉండడం, తర్వాత పిండి తయారైన తర్వాత పిండి లోపలికి రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళిపోవటం, ఈ రంధ్రాలు పడడం వల్ల అక్కడ నీరు చేరి ఆ భాగాలంతా కూడా కుళ్ళిపోయి పండుబారినట్టు అయిపోవటం, అదేవిధంగా కాయ నాణ్యత దెబ్బతింటం, కాయ రంగు మారిపోవటం అనేది మరి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా చాలా వరకు పంట నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఈ పండు ఈగను కూడా సరైనటువంటి సమయంలో గమనించి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు మరి చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో భాగంగా ఏంటంటే పండు ఈగ నివారణ కోసం ఈ పండు ఈగ లింగాకర్షకం, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేటువంటివి దొరుకుతాయి. అంటే పండు ఈగ ఎర్రలు అనేవి కూడా మనకి దొరుకుతుంటాయి. దీనికోసం ఏంటంటే మనం మిథైల్ యూజినాల్ అనేటువంటి మందును, అదేవిధంగా వెనిగారు, అదేవిధంగా పంచదార ద్రావణం, ఈ 3 కలిపినటువంటి ద్రావణం 10 మిల్లీలీటర్లు మనం ఒక దగ్గర ఒక్కొక్క ప్లేట్లలో కానీ లేదా దీంతో తయారు చేసినటువంటి ల్యూర్ తయారు చేసి ఈ పండు ఈగ తాలూకా ఈ ఫిరమోన్ ట్రాప్స్లో కనుక వేలాడదీస్తే అక్కడ ఈ పండు ఈగ తాలూకా మగ పురుగులన్నీ కూడా ఆకర్షింపబడి చాలా వరకు పండు ఈగ తాలూకా ఉధృతి మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల మనం ఏంటంటే చాలా వరకు రసాయన మందుల పిచికారిని కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ తీగజాతి కూరగాయల్లో మనకి తెగుళ్ళు కనుక చూస్తే ఈ బూడిద తెగులు అంటాం. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఆకు పై భాగంలోను వెనక భాగంలో కూడా బూడిద పూసినటువంటి మచ్చలు లాంటివి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. తద్వారా ఆకుల ఆహారాన్ని తయారు చేసుకోలేక చాలా వరకు పంట పూత రాకపోవడం, పూత వచ్చినా కాయలు సరిగా రాకపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ బూడిద తెగులు నివారణ కోసం ఏంటంటే మనం ఒకటి ట్రైడీమార్ఫ్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే బూడిద తెగులు చాలా వరకు తగ్గిపోతుంది. హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినా కానీ మనకు చాలా వరకు ఈ బూడిద తెగులు తగ్గిపోతుంది. అదేవిధంగా అక్కడక్కడ ఈ ఫిజేరియం వేరుకుళ్ళు తెగులు అంటాం. ఈ వేరుకి శిలీంధ్రం ఆశించి మొక్క తీగంతా కూడా చనిపోవడం కూడా అక్కడక్కడ మనం గమనిస్తుంటాం. ఇది నేల ద్వారా సంక్రమించేటువంటి శిలీంధ్ర తెగులు. కాబట్టి మనం దీని నివారణ కోసం ఏంటంటే ఒకటి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదల్లో పోయటం, అదేవిధంగా విత్తనాలు నాటేటప్పుడే ఈ వేప పిండిని కూడా మనం మొక్క మొదల దగ్గర కనుక వేయగలిగితే చాలా వరకు ఈ ఫిజేరియం వేరుకుళ్ళు తెగులు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ తీగజాతి కూరగాయల పంటలు వేసేటువంటి రైతులు పురుగులు తెగుళ్ళ మీద సరైన అవగాహనతో కనుక సస్యరక్షణ చేపడితే మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు వచ్చి మార్కెట్లో కూడా మంచి ధరలు వచ్చి నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగు రంగంతో పాటు పశువులు, జీవాలు సైతం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా పాడి పశువుల్లో ఈ కాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ వివరిస్తున్నారు నెల్లూరు జిల్లా బహువిధ వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మాలకొండయ్య. మొట్టమొదటగా రైతు సోదరులకి అందరికీ తెలిసిందే, అందరూ ముందు జాగ్రత్త పడాల్సింది గొంతువాపు లేదా పచ్చికదమ్మ, గురక వ్యాధి అనే వ్యాధి. ఇది నల్ల పశువులను అలాగే తెల్ల పశువులను ఒక ఈననటువంటి పడ్డదూడల్లో, ముఖ్యంగా మంచి యుక్త వయసున్న పడ్డదూడల్లో వచ్చే ప్రబలే వ్యాధి. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చి 12 గంటల నుంచి 24 గంటల లోపు మరణాలు సంభవించేదానికి ఆస్కారం ఉంది. వ్యాధి వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరం ఉంటుంది, నోటి గుండా నొరగ, సొంగ, గురక లాంటి సౌండ్ రావడం, చివరికి ఊపిరి ఆడక మరణించడం జరుగుతుంది. కాబట్టి జూన్, జూలై మాసాల్లో హెచ్ఎస్ వ్యాక్సిన్ అన్ని పశు వైద్యశాలలో ఉచితంగా సరఫరా ఉంది. ఈ పచ్చిదమ్మ టీకాలు వేసుకొని పశువుల్ని ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. తర్వాత పోతే జబ్బవాపు. ఇది ముఖ్యంగా యుక్త వయసు ఉన్నటువంటి తెల్ల పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది. తీవ్రమైన జ్వరం, 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో పాటు ముందు కానీ వెనక కాళ్ళు జబ్బలు వాసి బురబరమని సౌండ్ వస్తుందన్నమాట. కాళ్ళు బాగా కుంటుతూ ఉంటాయి, మేత మెయ్యవు, నీళ్లు తాగవు. ఈ విధంగా పశువు 24 గంటల నుంచి 48 గంటల లోపు ఈ యొక్క వ్యాధి బారిన పడిన పశువులు మరణించేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయి అన్ని పశు వైద్యశాలల్లో. మే, జూన్, జూలై మాసాలలోపు ఈ వ్యాధి నిరోధక టీకాలు వేసుకొని రక్షించుకోవాలని మనవి. రైతుకి ఆర్థికంగా ఎక్కువ నష్టం చేకూరే వ్యాధి ఈ పొదుగువాపు వ్యాధి. సో సరైన శుభ్రత లేక, పరిసరాల శుభ్రత లేదా వ్యక్తిగత శుభ్రత లేక ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్నజీవుల వల్ల ఈ పొదుగువాపు వ్యాధి ప్రబలేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి శుభ్రత పాటించి ఈ యొక్క వ్యాధిని రాకుండా రైతు సోదరులందరూ గమనించవలసింది మనవి. ఈ వర్షాకాలం రైతులకి ఎక్కువ ఆర్థికంగా నష్టము చేకూరే వ్యాధి గాలికుంటు వ్యాధి. వ్యాధి సోకినట్లయితే ఆ పశువు చావదు, బతకదనే సామెతలాగా ఉంటుంది. పాలిచ్చే పశువులైతే పాలు నిలువున ఎండిపోతాయి, అలాగే పనిచేసే పశువులు పని చేయలేవు, అలాగే పునరుత్పత్తి సామర్థ్యం కూడా పడిపోద్ది అన్నమాట. ఈ విధంగా రైతుకి ఎనలేని ఆర్థిక నష్టము చేకూరే ఈ మహమ్మారి గాలికుంటు వ్యాధి వైరస్ వలన, సూక్ష్మ జీవి క్రిముల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి వచ్చినప్పుడు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది మేత మెయ్యవు, నోటి గుండా సొంగ వస్తుంది, తీవ్రమైన జ్వరము, పాలిచ్చే పశువులైతే పాలు ఆగిపోతాయి, మేత మెయ్యవు, నీళ్లు తాగవు, పశువు కుంటుతూ నడుస్తూ ఉంటుంది, నోరు అంతా పూత పూయడం వలన మేత మేయలేవు. సో కాబట్టి అలాంటి పశువుని గుర్తించిన వెంటనే దాన్ని సపరేట్ చేయాలి, మంద నుండి దాన్ని వేరు చేయాలి. ఇతర పశువులకి అంటువ్యాధిది. ఆ పుండ్లు కడగడం, నోరు పొటాషియం పర్మాంగనేట్తో కడగడం, ఆహారం తినలేవు కాబట్టి రాగి జావలో రూపంలో, ద్రావకం రూపంలో, నీళ్ల రూపంలో ఆహారం అందించుకొని పశువు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకొని యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి. చికిత్స కంటే నివారణ ముఖ్యం కాబట్టి ఇంత ఆర్థిక నష్టం చేకూరే ఈ వ్యాధిని అసలు రాకుండా చేసుకోవడానికి ఈ వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వము తరపున మనం సంవత్సరానికి 2 పర్యాయాలు, మేలోను నవంబర్లోను 2 పర్యాయాలు అన్ని పశువులకి వేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పాల ఉత్పత్తి తగ్గకుండా రైతు నష్టపోకుండా జరుగుతుంది. చాలామంది రైతుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని కొందరు అంటారు, ఈ టీకాలు వేస్తే సూడు పశువులు ఈసుకుపోతాయని కొందరు అంటారు. సో ఆ కారణాలతో, ఆ నెపంతో రైతులు చాలామంది వ్యాధి నిరోధక టీకాలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. మన బిడ్డకి మనం టీకా వేస్తున్నాం, నీరసంగా ఉంటాడు బిడ్డ అని మనం టీకా వేయకపోతే ఏ విధమైన నష్టం చేకూరుతుందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా పాలు
పాలిచ్చే పశువు కొన్ని పశువులు 100లో 30 పశువులు మాత్రమే పాలు టెంపరీగా తాత్కాలికంగా కొన్ని తగ్గుతాయి, 1 లేదా 2 రోజులు మాత్రమే. దయచేసి వినండి అందరూ, ఇది ఆలోచించండి. తర్వాత రోజు నుంచి మామూలు అవుతాయి. ఈ పాలు తగ్గుదల ఎందుకు అంటే కొంచెం నొప్పి వల్లనో జ్వరం వల్లనో ఏదో అంతే, తాత్కాలికంగా 1 లేదా 2 రోజులు మాత్రమే తగ్గుతాయి. అదే గాలికుంటి వ్యాధి సోకితే అది 10 లీటర్లు ఇచ్చేది కూడా 0కి వచ్చుద్ది. సో తద్వారా ముందు కూడా దానికి పాలు ఇచ్చే సామర్థ్యం పడిపోతుంది. తప్పనిసరిగా మీ పాడి పశువులన్నిటికీ టీకాలు వేసుకోండి. తరువాత పూడి పశువులకి వేయకూడదని కొందరు అంటారు. సూడి పశువులకి 8 నెలల వరకు ఎట్టి పరిస్థితులు ఏమీ ఇబ్బంది జరగదు. ఒకవేళ 100 పశువులకు 1 జరగవచ్చు. తప్పనిసరిగా మీరు సూడి పశువులైనా పర్వాలేదు, మా పశు సంవర్ధక శాఖ సిబ్బంది చెప్తారు ఏ పశువు వేయకూడదు అని. 1 వారం 10 రోజుల లోపు ఈనే వాటికి మాత్రం వేయొద్దు. మిగతా అన్ని పశువులకి లక్షణంగా మీ పాడి పశువులన్నిటికీ టీకాలు వేయండి. కాబట్టి రైతు సోదరులు ఈ అపోహలన్నీ మాని మీ పశువులన్నిటికీ మా సిబ్బంది వచ్చినప్పుడు దయచేసి మీరు సహకరించి అన్ని పశువులకి ఈ టీకాలు వేయించి ఈ గాలికుంట మహమ్మారిని తరిమేయండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఇటీవల కాలంలో పంటల్లో నత్రజని వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. మిగతా ఎరువులతో పోల్చితే యూరియా ధర తక్కువగా ఉండడంతో రైతులు యూరియా కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో వాడకం అధికంగా ఉండి కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అయితే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను అందించవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. సాధారణ యూరియా కంటే ద్రవ రూపంలోని నానో యూరియా మొక్కలపై వేగంగా ఫలితం చూపుతుందని, అలాగే పలు మిశ్రమ ఎరువుల్లోనూ కొంత శాతం మేర నత్రజని నిక్షిప్తమై ఉంటుందని, కాబట్టి అవగాహనతో యూరియాను వినియోగించుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. యూరియా దొరకని సందర్భంలో యూరియానే కొట్టక్కర్లేదు, యూరియాతో పాటుగా నానో యూరియా కూడా ఉంది. నానో యూరియాను స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బస్తా యూరియా ఎంతైతే వర్త్ ఉందో ఒక 1/2 లీటర్ నానో యూరియా కూడా దాని వర్త్ అంత. ఈ నానో యూరియాను స్ప్రే చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఆకుల మీద పడుతుంది. ఆకుల మీద పడ్డప్పుడు ఆ స్టొమాటో ఓపెన్ అయ్యి డైరెక్ట్గా ఫిల్టర్ అయిపోయి ఒక సెలైన్ లాగా మొక్కలకు ఉపయోగపడుతుంది. మామూలుగా యూరియా మనం భూమిలో వేసినట్లయితే అది మళ్ళీ నైట్రేట్ ఫామ్ కింద మారి మొక్క తీసుకోవాలి. ఆ మార్చిన తర్వాత మళ్ళీ అది వేరు వ్యవస్థ ద్వారా తీసుకుని ఆకుల దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఒక 6 hours to 12 hours టైం పడుతుంది. వేరాజ్ నానో యూరియా అనేది ఇమీడియట్గా సెలైన్ లాగా డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి మొక్కకు ఉపయోగం. మరోవరు ప్లాంట్ నిన్నటిదాకా నీళ్లు ఉండటం వల్ల వేరు వ్యవస్థ అనేది భూమిలో ఇంకిపోయి ఉంటుంది. అవి అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఆల్రెడీ భూమిలో చాలా మునిగిపోయి ఉంది కాబట్టి. వేరాజ్ మొక్క మీదే డైరెక్ట్గా పడుతుంది కాబట్టి మరి నానో యూరియా మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. యూరియాకి సంబంధించి ఈరోజే మళ్ళీ మన గుంటూరుకి రేక్ రావడం జరిగింది, డిఏపి రేక్ కూడా రావడం జరిగింది. ఎక్కడా ఇబ్బంది లేదు. మనం కొంచెం లేట్ సోయింగ్ కొన్ని జిల్లాలతో పోల్చుకుంటే వారికి ఆల్రెడీ ఒక దఫా యూరియా వేసేశారు. ఇప్పుడు మన జిల్లాలకి అవసరం పడుతుంది. మన జిల్లా వరకు ఏ విధమైన ఇబ్బంది ఈధర్ యూరియాకి కానీ డిఏపికి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. యూరియా అనేది డిఏపి రూపంలో 14% ఉంటుంది, మరి 10, 26, 26 అందరి దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి దయచేసి మనం ఒక్క యూరియా అంటే యూరియానే కాదు, కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా యూరియా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేసుకోవాలంటున్నామంటే, ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నారనుకోండి మరి భూమికి సత్తు ఉంటుంది, సూపర్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. పొటాషియం అనుకోండి రెసిస్టెన్స్ వస్తుంది. అలాంటిది కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నట్లయితే 3 రకాల బెనిఫిట్లు ఒకటి దాంట్లో ఉంటాయి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం మార్కెట్లో దొరికే నానో యూరియా సైతం పంటకు అందించవచ్చంటూ వివరిస్తున్నారు. యూరియా బ్యాగ్ వాడితే ఎంతైతే దిగుబడి వస్తుందో సేమ్ అదే దిగుబడి దీంతో కూడా వస్తుంది. ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఈజీ టు క్యారీ, అంటే ఈజీగా మనం తీసుకొని పోవచ్చు. అదేవిధంగా దీని కాస్ట్ కూడా చూసినట్టయితే చాలా తక్కువ. సో యూరియా బ్యాగ్ నార్మల్గా మనకి 266 రూపీస్కే వస్తుంది ఒక బ్యాగ్ మొత్తము. అదే ఇది మనం చూసినట్టయితే 225 రూపీస్కే వస్తుంది. సో కాస్ట్ కూడా తక్కువ, వేయడానికి కూడా చాలా ఈజీ టెక్నాలజీ ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.